ప్రకృతి వైపరీత్యాలతో జనాలు అతలాకుతలమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఊహించిన విధంగా వర్షాలు కురవడంతో నగరమంతా జలమయమయ్యి 2-3 రోజుల పాటు ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బ్రతకవలసిన పరిస్థితి నెలకొంది. కనీసం తాగేందుకు నీరు దొరకక, తినడానికి భోజనం దొరకక అనేక అవస్థలు పడ్డారు. మన విజయవాడ వరద బాధితుల పరిస్థితి మరవక ముందే, ఇంకా అక్కడ మెరుగుపడకముందే మరో సంఘటన. ఎక్కడ? మన దేశం కాదు కానీ చైనా దేశంలో యాగి తుఫాన్ ఎఫెక్ట్తో చైనా కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయిందనేది ఒక అంచనా వేస్తున్నారు. యాగి తుఫాన్ ఎఫెక్ట్తో కొన్ని గ్రామాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ప్రాణ ఆస్తి నష్టం భారీగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కసారి ఈ వీడియోలో చైనా పరిస్థితి చూడండి. రోడ్డుపైన జనాలు నడవలేని పరిస్థితి. ఆ గాలికి జనాలు కొట్టుకుపోతున్నారు. పూర్తిగా గృహాలు కూలిపోయే పరిస్థితి, వాహనాలు రోడ్డెమ్మిటే కొట్టుకుపోయే పరిస్థితి. ప్రకృతి కన్నెర చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. ఇలాంటి సమయంలో ధనికుడు పేదవాడు అందరూ ఒకటే. కానీ మనం మాత్రం ఎప్పుడు ఒకరు ధనికులు వారు పేదలు అని నానా రకరకాలుగా కులాల గురించి తలుచుకుంటూ ఈర్ష్య, ద్వేషం, కొట్లాట్లు, గొడవలు ఇలా అన్నిటి మధ్యలో ముడిపడి మనిషి జీవిస్తుంటాడు. ఒక్కసారి ప్రకృతి కన్నెర చేస్తే ధనికుడు లేదు, పేదవాడు లేదు, అందరూ ఒకటే. ఆ సమయంలో అందరికి కావాల్సింది ప్రాణభిక్ష, కడుపుకు అన్నం, ఆకలి తీర్చడానికి భోజనం, ప్రాణాలు కాపాడుకోవడమే అలాంటి పరిస్థితి. పేదవాడైనా ధనికుడైనా అలాంటి పరిస్థితుల్లో ఇద్దరూ ఒకటే. మనిషి మానవత్వంగా బ్రతకడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలాలలో ఇంకా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు చూడాల్సి వస్తుందో ఇంకా చూడాలి, వేచి ఉండాలి.